మా ప్రభువా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, మీరు మమ్మలను నాయన ప్రభా రక్షించుకుని మార్చుకుని నీ సంఘ బిడ్డలుగా చేసుకున్నప్పుడు మేము ఇంకా మారవలసిన వారిగాను, ఇంకా ఎదగవలసిన వారిగాను కనిపిస్తున్నాము తండ్రి. కనుక మాలో కావలసిన మార్పు దయచేయము, మాలో రావలసిన ఎదుగుదల మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అనేక మందికి అయితే ఈ ధన్యత దొరకలేదు, కానీ ప్రభా తండ్రి నాయన మాకైతే నాయన మీరు ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. నాయన మేము సద్వినియోగం చేసుకోవటానికి సహాయం చేయము, ఆత్మలో ఎదుగుదల మాకు దయచేయము. నమ్మకస్తులుగా మేము ఉంటేనే నీ రాజ్య వారసులమవుతాం, కానీ నీవు రక్షణ ఇచ్చినంత మాత్రాన నీ రాజ్యంలోకి రాలేము. ఆ రక్షణను నాయన ప్రభా కాపాడుకోవటం, ఆ రక్షణలో ఎదగటం అనేది జరిగినప్పుడు మాత్రమే నీ రాజ్య వారసులుగా మేము ఉండగలమని నీ వాక్యంలో మీరు సెలవిస్తున్నారు. ప్రభా నీకు వందనాలు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నాయన ఎదుగుదల కలిగిన బిడ్డలుగా సిద్ధపరచవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. చదవబడినటువంటి వాక్య భాగమును నాయన విరిచి వడ్డించండి, మాతో మాట్లాడండి. మేము ఏ విషయాలు తెలుసుకోవాలో ఆ విషయాలు తెలుసుకుంటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోపడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఈ యొక్క సంఘటన ఒక్కసారి మనము ఊహించాలి, మన మనస్సులతో మనము ఆలోచించాలి. యేసు ప్రభువారు నాయోను అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నారు, గ్రామములోనికి వెళుతున్నారు. సరిగ్గా ఆయన గ్రామములో ఎంటర్ అయ్యేటువంటి ఆ దారిలో అప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే, చనిపోయినటువంటి ఒక బిడ్డ శవము బయటకు, అంటే పాతి పెట్టడానికి ఊరి బయటకు అది వస్తూ ఉన్నది. యేసు ప్రభు ఏమో ఆ ఊరిలోనికి ఎంటర్ అయ్యాడు, మరి చనిపోయినటువంటి శవమేమో ఆ ఊరి బయటకు మోసుకుని పోబడుతున్నటువంటి ఆ సంఘటన ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ సందర్భములో మరొకరైతే వారు ఏం చేస్తుండేవారు అని నేను ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఒక డెడ్ బాడీ ఎదురొస్తుందో ఆటోమేటిక్గా మనము ఏం చేస్తామంటే కొంచెం ప్రక్కకు తప్పుకోవటమో ఏదో ఒకటి చేస్తాం. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. ఆయన తన దారిని తాను అలాగా వెళుతూ ఉన్నాడు. ఆ డెడ్ బాడీ అలాగా ముందుకు రావటం అనేది మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఇది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అని నేనైతే అనుకోను. ఇది ఎప్పుడో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. అతనికి తల్లికి అతడొక్కడే కుమారుడు, పైగా ఆమె ఎలాంటిదంట? విధవరాలు ఒక్కడే కొడుకుతో ఎన్నో ఆశలతో బ్రతుకుతుంది. ఆ బిడ్డని పెంచుకోవాలి, పెద్ద చేసుకోవాలి. తర్వాత ఆ బిడ్డే నన్ను పెంచుతాడు, నాకు ఆధారం అవుతాడు అనేటువంటి ఎన్నో ఆశలతో, తలంపులతో ఆమె జీవితాన్ని కొనసాగిస్తుండగా ఆ సడన్గా వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఆ బిడ్డ మరణించడం జరిగింది. ఆమెకున్న ఆశలు అణగారిపోయినాయి, ఉన్న వెలుగు కూడా, ఉన్న దీపం కూడా ఆరిపోయింది. జీవితం అంతా కూడా చీకటి అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక ఆమెకి ఏ నిరీక్షణ లేదు, ఏ ఆధారము లేదు, ఏ దిక్కు లేదు. ఉన్నగానే
ఒకే ఒక కుమారుడు కూడా చనిపోవటం జరిగినప్పుడు ఇక ఆమె యొక్క పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరమంగా ఉంటుందో మనకు తెలుసు. ఆమె యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో మనం ఎరుగుతాము. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క గ్రామానికి యేసు ప్రభువు రావటం అనేది ఎంత అద్భుతమైనటువంటి కార్యమో. నిజమే, చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది కానీ మనము దాని విషయంలో సరైనటువంటి అవగాహన లేని వారిగా ఉన్నామేమో మనం చూసుకోవాలి. మనకు కూడా చాలా నిరాశ కలిగిన పరిస్థితులు సంభవించి ఉండొచ్చు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, ఇంకా నేను ఎవరి కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు మనకు వచ్చినటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉండి ఉండొచ్చు. అలాంటి సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టగా మర్చిపోక అలాంటి కష్టకాలములోనే దేవుడు మనకు ఎదురై ఉంటాడు. తన సేవకుడు మన గృహానికి రావటమో, లేక అలాంటి నిరాశ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని సందర్శించటమో, ఎదుర్కోవటమో అనేది ఆయన తప్పనిసరిగా చేసేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు, ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ దయనీయమైన పరిస్థితి లేక ఇలాంటి నిస్సహాయమైనటువంటి స్థితి మన జీవితాల్లో మనకు వచ్చినప్పుడు దేవుడే గనక మనకు ఎదురై ఉండకపోతే, దేవుని యొక్క వాక్యమే గనక మన దగ్గరకు వచ్చి ఉండకపోతే, దేవుడే గనక మనల్ని దర్శించి ఉండకపోతే ఈరోజు వరకు కూడా మనము బ్రతికి ఉండే వాళ్ళము కాదేమో అనేటువంటి విషయాన్ని మనం అందరము కూడా మన మనస్సులోనికి తెచ్చుకోవాలి. జాలిగల దేవుడు, దయగలగడ దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ రోజున ఏ ఇంటిలోకి వెళ్ళాలో, ఏ రోజున ఎవరితో మాట్లాడాలో అని ఎరిగిన దేవుడు. ప్రియులారా, ఒక తల్లి నిజంగా చాలా కృంగిపోయి, చాలా బలహీనమైపోయి ఇక ఏడుస్తూ కూర్చుంది. తన సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలీదు, తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. అలాగా కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నటువంటి సమయంలో నేను ఎందుకు ప్రేరేపించబడి ఆ గృహానికి వెళ్ళేసరికి 2 కాళ్ళ మీద పడిపోయి నిజంగా ఏ టైంలో వచ్చారు మీరు? నిరాశ కోపములో ఉన్నాను, అంధకార హృదయం కలిగి ఉన్నాను, ఏం చేయాలో అర్థం లేకుండా ఉన్నాను, ఎవరితో చెప్పుకోవాలో అర్థం లేకుండా ఉన్నాను. మీరు నిజంగా దేవుడులాగా వచ్చారు అని చెప్పేసి నేను వెళ్ళటంతోనే ఆమె సమస్య ఎంత సమస్య అయినా కానీ ఎందుకు ఆమె గొప్ప ఆదరణ పొందేసింది. ఎంత ఆదరణ పొందిందో అది నేను మాటలో చెప్పలేను. ఎంత ఆదరణ పొందిందంటే ఆమె నిరాశ, ఆమె యొక్క వేదన, ఆమె బాధ అంతా తొలగిపోయింది. నేను ఏమీ చేయలేదు, చిన్న ప్రార్థన చేశాను. కానీ ఆ తర్వాత ఆమె చెప్తున్నటువంటి ఆ పరిస్థితులు ఏంటంటే, నేను నిజంగా ఆలోచనలో పడుతున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఆలోచనలు ఎక్కడి వరకు వెళ్ళిపోతాయో మనకు తెలియదు కదండి. ఆమె ఏం చేయాలని ఆలోచిస్తుందని అనే మాట మనం అర్థం చేసుకుంటే ఆ ఆలోచనలు ఎక్కడికి నడిపిస్తాయి? అలాంటి పరిస్థితుల్లో సాతాను మన దగ్గరకు వస్తాడు, మనతో మాట్లాడతాడు. నిన్నెవరూ అర్థం చేసుకుంటలేదు, నిన్ను అందరూ తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అనేటువంటి ఆ మనస్సు ఆమెకు వచ్చినప్పుడు ఆమె ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడే ఆమెకు ఎదురైనటువంటి పరిస్థితిగా అక్కడ మనము చూస్తున్నాం. నిజమే, మన అందరి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయండి. కొంతమంది గ్రహించుకుంటారు, కొంతమంది ఏమీ కూడా గ్రహించుకోరు, అర్థం చేసుకోరు. కొంతమంది అంటారు కదా పెద్దలు, గుడ్డెద్దు చేలో పడినట్టు అన్నట్టు కొంతమంది జీవితాలు ఉంటాయి. గుడ్డెద్దు చేలో పడితే ఇంకా అదేం చూసుకోదు. అయ్యో నేను ఇదంతా నేను పాడు చేస్తున్నాను అనేటువంటి గ్రహింపు ఏమి ఉండదు. అలాగా చాలామంది జీవితాలు గుడ్డెద్దు చేలో పడినట్టు ఉంటాయి. వాళ్ళకి గ్రహింపు ఉండదు. అయ్యో నా వల్ల నా కుటుంబం దెబ్బతింటుందేమో, నా వల్ల సంఘం పాడవుతుందేమో,
నా వల్ల అని ఇంకా వాళ్ళకి ఏముండదు, గ్రహింపుగా అవగాహనగా ఉండదు. నేనే కరెక్ట్, నేనే గొప్ప అనేటువంటి ఆ మూర్ఖత్వంతోనే అనేక మంది జీవితాలు అలాగ కొనసాగిపోతూ ఉంటాయి. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సరిగ్గా ఎలాంటి సందర్భంలో ఎదురయ్యాడో చూడండి. ఒక పాడి మోయబడుతుంది, పైగా ఒక్కడే కొడుకు, పైగా ఆమె విధవరాలు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి యేసు ప్రభు ఎదురవ్వటం అనేది మనము చూస్తున్నాం. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి కృంగిపోయిన వేళ, మనము నిరాశపడిన వేళ దేవుడు మనలను ఎదురొచ్చేటువంటి దేవుడు. తన ఆలోచనల ద్వారా, తన సువార్త ద్వారా, తన వాక్యము ద్వారా ఆయన మనలను దర్శించేటువంటి దేవుడు అనే విషయం మనము గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అనే మాట చూస్తున్నాం. ఎంతమంది ఉంటే మాత్రం ఏం చేయగలం ప్రియులారా? ఊరి జనులు అనేక మంది ఆమెతో కూడా ఉన్న ఆ పాడి మాత్రం బయటికి వెళ్ళిపోతుంది, ఆ శవం మాత్రం వెళ్ళిపోతూ ఉంది. ఆమె కన్నీరుని ఎవరైనా తొడవగలరా? ఆమె వ్యాధిని ఎవరైనా తీర్చగలరా? ఎంతమంది ఉన్నా చేసేది ఏంటంటే ఈ లోక సంబంధమైన కార్యక్రమాలే మనం చేస్తాం తప్ప లోపల అంతరంగములోకి ఎవరూ ప్రవేశించలేం. ఎవరూ కూడా ఏ హృదయం లోపలికి వెళ్ళి ఆ దుఃఖాన్ని తీయలేం, ఆ బాధను తీయలేం, ఆ వేదన తీయలేం. పైగా ఏదో చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసి పైన నడవలసిన కార్యక్రమాలు మాత్రమే మనం నడిపించగలము తప్ప ఎవరము కూడా ఆమె అంతరంగములో ఉన్నటువంటి వేదన, ఆమె హృదయములో ఉన్నటువంటి బాధ తీర్చగలిగినటువంటి వారు ఎవరూ కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో మరి యేసు ప్రభు ఆమెకు ఎదురు పడటం అనేది మనము చూస్తూ ఉన్నాం. అవును, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కష్టకాలములో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన అవమానకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన తప్పనిసరిగా మనలను దర్శించేటువంటి దేవుడు, మన దగ్గరకు వచ్చేటువంటి దేవుడు అనే విషయం మనము గ్రహించుకోవాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె విధవరాలు, ఆ ఊరు జనులు అనేక మంది ఆమెతో కూడా ఉండిరి అని మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో చూడండి, 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ప్రియులరా, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి అనే మాట మనం గమనించాలి. కనికరపడి ఆ దుఃఖములో ఉన్నటువంటి ఆమె విషయములో, ఒక్కడే ఒక్క కొడుకు, అతను కూడా కోల్పోయినటువంటి ఆ మహావేదనలో ఉన్నటువంటి ఆ తల్లిని చూడగానే దేవుడు కనికరపడి, అంటే కనికరపడి అనే మాటను మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే జాలిపడి, ఆ బిడ్డ మీద, ఆ తల్లి మీద ఆయనకి జాలి కలిగింది. ప్రియులరా, ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు. ఎవరైనా ఇబ్బందులో ఉంటే ఆయన చూడలేడు, ఎవరైనా కష్టములో ఉంటే ఆయన మామూలుగా చూడలేడు. ఆయనకి చాలా వేదన కలుగుతుంది మనసులో, చాలా బాధ కలుగుతుంది మనసులో, చాలా వేదన పడతాడు, చాలా బాధపడతాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు అయి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చి అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఆమె దగ్గరకు వచ్చి కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి, ఏడుస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఆమె ఎంతో ఏడుస్తూ ఉంది, గొల్లున ఏడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంటున్నాడు, ఏడవవద్దు అని చెప్పేసి ఆమెతో చెప్పి పాడిని ముట్టినట్టుగా మనము చూస్తున్నాము. పాడిని ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి అనే మాట గమనించాలి. చూడండి, మోయుచున్నవారు ఎప్పుడైతే ఆయన పాడిని ముట్టాడో వారు వెంటనే
అక్కడ నిలిచిపోయారు అనే మాట మనము గమనించాలి. చాలాసార్లు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిలో ఇలాంటి పరిస్థితి ఉండదు. అనుకోవచ్చు వాళ్ళు, మరి మేము తొందరగా వెళ్ళాలి, పూడ్చి రావాలి, మా పని అయిపోవాలి అని వాళ్ళు అనుకుంటారు. మరి ఆయన పాడిని ముట్టినప్పుడు కూడా వాళ్ళు నిలవకుండా ముందుకు అలా వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ ఏం జరిగేదో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వారు వెంటనే వాళ్ళక్కడ నిలిచిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడు తన సూచన కానీ, తన యొక్క క్రియ కానీ, తన విధానము కానీ, తన పద్ధతి కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనము దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆగి ఆలోచించాలి. తొందరపడకూడదు. మనం ఆ మోయుచున్న వారు మరి నిలిచిరి అనేటువంటి మాట గురించి నేను ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళు ఎంత ఓర్పు సహనముతో, ఏం జరుగుతుందో, ఈయనేం మాట్లాడతాడో, ఈయనేమన్నా మాట్లాడతాడేమో, ఈయనేమైనా చెబుతాడేమో అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున చాలా మందిలో మరి దేవుని యొక్క కార్యాలు జరగకపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థించేవారు కానీ, ఎవరైనా కష్టాల్లో ఉన్నవారి, నష్టాల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేస్తే మనకు ఓర్పు ఉండాలి, ప్రార్థన చేస్తే మనకి మరి సహనం ఉండాలి. అంతేగాని తొందరపడి ఏదో చేసాం కానీ ఏమీ జరగలేదు అని మనం ఏదో జరగదు ఇంకా ఏం చేస్తాములే అనేటువంటి స్వభావాలు మనలో ఉంటే దేవుని కార్యాలు అక్కడ జరగవు. కానీ ఎప్పుడైనా దేవుని కార్యం జరగాలి అంటే దాని కొరకు మనం కొంత ఓపిక పట్టాలి, దాని గురించి మనం కొంత సహనము కలిగి ఉండాలి, దాని గురించి మనము కొంత ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సహనము కలిగి, ఓర్పు కలిగి ఎదురు చూసే మనసున్నప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. కానీ మనకంత ఓర్పు లేకుండా ఏదో మన పని ఏదో మనం చేసుకుని ముగించుకుని వెళ్ళిపోదాం అనేటువంటి ఆ పరిస్థితుల్లో మన భక్తి ఉంటుంది. కాబట్టి మనం దేవుని కార్యాలు చాలా చూడలేకపోతున్నాం. దేవుని అద్భుతమైన కార్యాలు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనము అనేకమైనవిగా చూడలేకపోవటానికి గల కారణం ఏంటంటే మనము సరిగా దేవుని దగ్గర మరి నిలబడలేని పరిస్థితి, ఎదురు చూడలేని పరిస్థితి. పాడిని ముట్టినప్పుడు ప్రియులారా, ఆ మోయుచున్నటువంటి వారు అక్కడ నిలిచిరనే మాట నా హృదయానికి ఏదో తాకుదలలాగా కనిపిస్తుంది. నిలిచిరి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మోసేవాళ్ళు ఏమాత్రం నిలబడరండి. అయ్యో మాకు బరువు అయిపోయింది, మాకు కష్టమైపోయింది, మళ్ళా ఇదేంటి, మళ్ళీ ఇతను ఎవరో వచ్చాడు అనేటువంటి సనుగుడు గొనుగుడు వాళ్ళలో, సనుగుడు గొనుగుడు కాకపోయినా ఆ ముందుకెళ్ళిపోవాలి అనేటువంటి తత్వం వారిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ పాడిని మోయుచున్నటువంటి వారు అక్కడ నిలిచిరి అనేటువంటి మాట చాలా అద్భుతముగా నాకు అనిపిస్తూ ఉంది. మన జీవితాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే మనము దేవుని కార్యాలను ఎదురు చూసేటువంటి హృదయము కలిగిన వారిగా మనం ఉండాలి. చదవండి 14వ వచనం. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, చనిపోయిన వాడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే లేచిపోయాడు. దేవుడు ఎంత శక్తి గలవాడంటే ఆయన నోటి మాటలోనే అద్భుతమైన శక్తి ఉంది. కాబట్టి చనిపోయిన వారిని బ్రతికించగలడు, ఎలాంటి పరిస్థితినైనా ఆయన జరిగించగలడు. కాబట్టి అతడు లేచి కూర్చుండి మాటలాడసాగేను అనే మాటలు మనము గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు జాలి కలిగిన దేవుడయ్యుండి, అయ్యో ఎంత దుఃఖంలో ఉంది, ఒక్కడే కొడుకు, అతడు కూడా చనిపోయాడు అని చెప్పి జాలిపడి అక్కడ దేవుడు
ఆ బిడ్డను బ్రతికించినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు ప్రభువుని ఆరాధించే బిడ్డలమైన మన జీవితాల్లో ఇక్కడ జాలి అనేది ఉండాలి. ఎవరినైనా చూసినప్పుడు వారి పరిస్థితి దయనీయముగా ఉన్నప్పుడు మనము వారి ఎడల జాలిపడి మనం చేయగలిగినది ఏదో వారికి చేయాలి. యేసు ప్రభు బ్రతికించగల శక్తి కలిగిన దేవుడు గనక అక్కడ బ్రతికించాడు. అలాగే మనం కూడా మన విశ్వాస పరిమాణం చొప్పున మనము కూడా ఏదో చేయగలం. ఏదైతే చేయగలమో దానిని మనము చేయటానికే మనం ప్రయత్నం చేయాలి. నాకెందుకులే, నేనేం చేస్తానులే అనేటువంటి ఆ స్వభావం మనకు ఉండకూడదు. అది యేసు ప్రభు యొక్క మనసు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నిజంగా విధవరాండ్రి పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా, పరదేశుల పక్షంగా దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకోమని కూడా మనకు నేర్పిస్తున్నాడు. ఈ మాట అందరూ కూడా గ్రహించండి. విధవరాల పక్షంగా, తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షంగా, అలాగే కాని దేశంలో అంటే విదేశము నుంచి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారి పక్షంగా దేవుడు చాలా జాలి కలిగిన దేవుడిగా ఉంటాడు. చదవండి ఒక మాట, 68వ కీర్తన 5వ వచనం. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయ్య ఉన్నాడు. చూసారా, ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి. నిర్గమాకాండం 22వ అధ్యాయము 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. చూసారా, ఎవరన్నా విధవరాలు ఎదురయ్యాలి అనుకోండి, చాలాసార్లు మనము వెనక్కి వచ్చేయటమో ఏదో చేస్తూ ఉంటాం. కొంతమంది ఏకంగా ఏం చేస్తారంటే వాళ్ళని తిడతా ఉంటారు, వాళ్ళని ఏదో డైలాగ్ వేస్తూ ఉంటారు. అది మనకు చాలా ప్రమాదం. మనకంత ధైర్యం లేకపోతే, భక్తి లేకపోతే ఒకవేళ కాముగా మనం పక్కకు తప్పుకోవచ్చు. అసలు తప్పుకోవాల్సిన పని లేదు, అది చాలా పాపం కూడా. కానీ వాళ్ళకి డైలాగ్ వేస్తే ఇంకెంత ఘోరం. వాళ్ళు గనక లోపలికి వెళ్ళి, నువ్వు వేసిన మాటకి బాధ కలిగి లోపలికి వెళ్ళి నాలాంటి గతి ఎలాగెప్పుడు వస్తుందో అని మొరపెట్టారనుకో, నీ పరిస్థితి ఏమైపోద్ది? నాలాంటి రాత ఎలాగెప్పుడు వస్తుందో ప్రభా అని చెప్పి వాళ్ళ కనుక మొర్ర పెడితే అవుట్, మన పని అయిపోద్ది. ఆ మాటలు చదవండి అక్కడ, నిర్గమాకాండం 22:22 చదవండి. విధవరాలినైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధంగానైనా, చూసారండి, ఏ విధంగానైనా బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుతారు. విధవరాల విషయంలో ఎవ్వరం కూడా అజాగ్రత్తగా ఉండకూడదండి. విధవరాళ్లను మనము చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని తిట్టుకోకూడదు, వాళ్ళని ఏమాత్రం కూడా అనాలోచనగా మనము చూడకూడదు. ఇది చాలా జాగ్రత్త, అది మనకే అపాయం. విధవరాళ్ళు విషయంలో మనం చాలా లోక సంబంధమైన వాళ్ళు ఎదురొచ్చారు వెనక్కి వెళ్ళిపోవాలి, ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలయ్యి, అవి నిజము కాదు. ఇంట్లో ప్రార్థన చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఎదురొస్తే వెనక్కొచ్చే అని చెప్పేసి అంటూ ఉంటాం. అది అంత లోతైనటువంటి భక్తి కాదు. ఈ ఆచారాలు, లోకాచారాలు క్రైస్తవులు కలిసిపోయినందువల్ల చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.
కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విధవరాల విషయంలో మనము చాలా జాగ్రత్త తీసుకోవాలండి. చూడండి, 146:9. 146 అనగానే కీర్తన అని మీకు అర్థమైపోతుంది. 146:9. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చూసారా, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అంటే అర్థం ఏంటి? మనం కూడా ఆదరించమని దాని అర్థం. మన ప్రభువు వారిని ఆదరిస్తున్నాడు కాబట్టి మనమేం చేయాలి? వారిని ఆదరించాలి. అంతేగాని వాళ్ళని మరి చిన్న చూపు చూడకూడదు. వాళ్ళ విషయంలో మనము లేనిపోని అపోహలు కానీ, లేనిపోని సిద్ధాంతాలుగా, లేనిపోని ఆచారాలు కానీ మనం పెట్టుకోకూడదు. అది మనకి ఏమాత్రము కూడా మంచిది కాదు. వారిని బాధపరచకూడదు. ముందు ఏం చేయకూడదు? వారిని బాధపరచకూడదు. ఏ విధం చేత వారిని మనము బాధ పెట్టకూడదు. రెండోది ఏం చేయాలంట? వాళ్ళని బాధ పెట్టకూడదు. రెండోది ఏం చేయాలంటే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నిజముగా అనాథలైన విధవరాండ్రను. చూడండి, మనం ఎవరిని సన్మానిస్తామండి? డబ్బున్న వాళ్ళని సన్మానిస్తాం, అందంగా ఉన్న వాళ్ళని సన్మానిస్తాం, గౌరవిస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం. కానీ పేద విధవరాలను విషయంలో మనం ఏం చేస్తామంటే చిన్న చూపు చూస్తాం. వెనక ఎవరూ లేని విధవరాల్ని, ఏమీ లేని విధవరాల్ని మనం ఏం చేయాలంట? సన్మానించాలంట. కానీ ఈ పని ఎవరన్నా చేస్తున్నామా? నేను చెప్తున్నాను, మీకు క్షేమం కావాలంటే మీ ఆదాయంలో కనీసం నెలకు ఒక 500 అన్నా ఏదో ఒక విధవరాలకి ఇవ్వటం నేర్చుకోండి. అది మీకు ఎంతో క్షేమం, ఆశీర్వాదం. మీ సంపాదనలో కనీసం నెలకి ఒక 500 అయినా పేద విధవరాలు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి వాళ్ళకి ఇవ్వటం నేర్చుకుంటే మరి అది దేవుని మనస్సు. దేవుడు అటువంటి వారిని ఎంతో దీవిస్తానని కూడా వాక్యాలు ఉన్నాయి. దేవుడు అటువంటి వారికి ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు ఇస్తాను అని చెప్పేసి దేవుని మాటలు గ్రంథాల్లో ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధవరాల విషయంలో మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో మనము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పెంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. కాబట్టి మరి విధవరాల విషయంలో మరి వారికి చిన్న చూపు జరగకూడదని మరి వాళ్ళెన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అక్కడ దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము మరి విధవరాల విషయంలో మనము మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమి, ఎప్పుడు కూడా ఎవరిని కూడా విధవరాల్ని మనం చేతనైతే సహాయం చేయాలి. లేకపోతే వారి కొరకు కనీసం ప్రేమతో మరి విజ్ఞాపన చేయాలి తప్ప వారిని చూసినప్పుడు సనగటం, గొనగటం అనేది మనము చేయకూడదని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. చూసారా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో పరామర్శించటమే నిజమైన భక్తట.
నిజమైన భక్తి. కనుక ఈ నిజమైన భక్తి ఎవరైనా నేర్చుకుంటున్నారా? నిజమైన భక్తి ఎవరైనా చేస్తున్నారా? మీకు మీరే ఆలోచన చేసుకోవాలి, మీకు మీరే పరిశీలన చేసుకోవాలి. మీ సంపాదనలో ఎంతో కొంత దిక్కులేని విధవరాండ్రకు ఇవ్వాలి. నేనేమి ఇవ్వగలను, నాకే సరిపోవట్లేదు, నాకే అప్పులు ఉన్నాయి అనేది మన మనసు. నాకే అప్పులు ఉన్నాయి, నా ఆదాయము, నా సంపాదన నా కుటుంబానికి, నా బిడ్డలకే చాలట్లేదు, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి, లేక విధవరాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, దిక్కులేనులకి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే, ప్రభునందు ప్రియులారా, మనం పప్పులో కాలేసినట్టే, మన నష్టాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టు. ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. విధవరాల విషయంలో మనము కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, వారిని సన్మానించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, ఏమండి, దరిద్రులను బాధ పెట్టకుడి. చూసండి, ఇక్కడ చెప్తున్నాడు, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. బాధ పెట్టకూడదు. అంత మాత్రమే కాదు, వీలైతే వాళ్ళకి ఏదైనా సన్మానం చేయాలి, లేకపోతే ఏదైనా సహాయం అనేది వారికి మనము చెయ్యాలి అని చెప్పి దేవుని మనసు అన్నమాట. అది మనం నేర్చుకోవాలి. విధవరాలను చూడగానే ఆయనకు కనికరము కలిగింది అని మనం చూస్తున్నాము. అలాగే మనము కూడా మరి అలాంటి కనికరము కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనల్ని అడిగేది, మన దగ్గర ఆశించేది అదే. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం పాడతాం కదా, వేలాది నదులంతా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చాలు. కాబట్టి ఏం చెల్లించాలి మనం? చూడండి, మేక 6:8, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో. అది ఏం ప్రేమించాలంట? కనికరాన్ని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే, మనము మరి కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఉన్న వారిని దాటి వెళ్ళిపోకుండా వాళ్ళ దగ్గర కూర్చుని వారిని వాదార్చటం కానీ, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేయటము కానీ మనము చెయ్యాలని దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. కనుక మరి విధవరాల విషయంలో మనం జాగ్రత్తలు విధవరాలు కూడా ఎలాగుండాలి అనేది కూడా 2 మాటలు తెలుసుకుందామా? విధవరాళ్ళు అయిన వారు ఎలాగుండాలి చూడండి. దేవుని వాక్యంలో గనక విధవరాలు పట్ల మిగిలిన వాళ్ళు ఎలాగుండాలో ఇంతవరకు మనం చూసుకున్నాం. అయితే విధవరాళ్ళు అనబడిన వారు వాళ్ళు ఎలాగుండాలి అది కూడా మనం తెలుసుకుంటే మంచిది కదా. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును
తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూసారండి, విధవరాలనబడిన వారు మరి వారి తల్లిదండ్రుల విషయములో, అలాగే వారి బిడ్డల విషయములో, వారికి భక్తి నేర్పేటువంటి విషయములో వారు చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. పిల్లలకు భక్తి నేర్పాలంటే తల్లికి ఎంత భక్తి ఉండాలి? ఈ రోజున చాలామంది మరి విధవరాళ్ళు అయినప్పుడు మరి విధవరాలని ఎందుకు దేవుడు చేశాడంటే వాళ్ళు దేవుని సేవలో వాడబడాలని, దేవుని సాధనాలుగా వారు ఉండాలని దేవుని ఆశ. కొంతమంది పట్ల దేవుడు ప్రణాళికలు అలాగుండి వాళ్ళను విధవరాలుగా చేస్తాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అలా జరిగిన తర్వాత కూడా వాళ్ళు మరి ఇంకా దేవుని సేవలోనికి కానీ దేవుని పరిచర్యలోనికి కానీ ముందుకు రాకుండా వాళ్ళు ఇంకా లోకములో అలాగ జీవించటానికి ప్రయత్నం చేస్తారు. కానీ మరి లూకాసు వార్త 2వ అధ్యాయములో ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. 7 సంవత్సరాలే సంసారం చేసింది. ఆ తర్వాత ఆమె విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయం పగలు కూడా ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. అంటే దేవుని కొరకు ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు వారి పట్ల కొన్ని పరిస్థితులు ఆయన జరిగించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మరి నా జీవితం దేవునికి అంకితం, ఇక నుంచి నేను దేవుని కొరకు బ్రతకాలి. అదే కదా, చూడండి 1 పేతురు పత్రికలో ఉన్న మాట అదే కదా. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయములో 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు, అది ఎవరికైనా ఇలా జరిగితే వాళ్ళు ఏం చేయాలి? ఇక నుంచి నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, నీ పర్మిషన్ లేకుండా ఇలా జరగదు కాబట్టి, ఒక తల వెంట్రుకు కూడా రాలదు కాబట్టి, ఒకవేళ నీవు నాకు ఎందుకో నన్ను కోరుకున్నావు, నీ కొరకు బ్రతకటానికి, నేను కొన్ని ఆత్మలు రక్షించటానికి నన్ను ఏర్పరచుకున్నావు కాబట్టి నేను నమ్మకంగా నా శేష జీవితాన్ని నీకే అంకితం చేస్తున్నాను ప్రభా అని చెప్పి అటువంటి వారు దేవునికి సమర్పించుకోవాలి. మిగిలిన జీవితం దేవుని కొరకు బ్రతకటానికి చూడాలి. ఆ సమయాన్ని కూడా ఇంకా దేవుని కొరకు కాకుండా పాపం కొరకో, లోకం కొరకో, లేకపోతే తన స్వార్థం కొరకో వాడుకోకూడదనమాట. ఆ జీవితాన్ని దేవునికి అంకితం చెయ్యాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అదే యవనస్తులు అనుకోండి, మరలా వారు వివాహం చేసుకోవటం తప్పు కాదు. ఒక వివాహం చేసుకోకపోతే వాళ్ళు ఎంతో పవిత్రంగా దేవుని కొరకు బ్రతకటం అనేది నేర్చుకోవాలి. అంటే సేవకులకు సహకారిగా ఉండి పరిచర్యలో, సంఘ విధానములో ముందుకొచ్చి ఆ బాధ్యతలు, ఆ భారాలు అన్నీ కూడా భరించేటువంటి వారుగా ఉండాలి. సేవకు సహకారులుగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కనుక ఇక్కడ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తే, చదవండి 5వ వచనం, అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపన యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న అనే ప్రవక్తని చేసింది అదే. ఆమె ఏం చేసింది? విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున మరి ఉన్నటువంటి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు మరి ఎంత నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని కొరకు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో అటువంటి వారు ఒక్కసారి ఆగి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉన్నది.
అని మనము గమనించాలి. చూడండి ప్రియులారా, ఇంకా మనము చూస్తే 10వ వచనం, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకొనిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. చూడండి, విధవరాండ్ర లెక్కలో ఎవరు చేర్చబడతారంటే వారు పరిశుద్ధుల పాదాలు కడిగేవారిగా ఉంటారంటే, పరిశుద్ధుల పాదాలు కడగటం అంటే ఇక సేవకునికి అంత అండగా ఉండాలి. వాళ్ళు నిజంగా సేవకులకు అంత అండగా ఉండాలి. భర్తలు లేనివారు, విధవరాండ్రగా ఉన్నటువంటి వారు వారి సేవకునికి చాలా అండగా వారి కాళ్ళు కూడా కడిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భక్తి ఉండాలట. వారు సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకొనిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు. చూసారండి, కొంతమంది ఏమవుతారంట, దేవునికి విరోధముగా నిరంకుశులై తమ మొదట విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారునొకటకు నేర్చుకుందరు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండాలని కోరుచును. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. చాలామంది విధవరాలైన తర్వాత వాళ్ళు మరి నిలబడలేము అనుకుంటే వారు వివాహం చేసుకోవచ్చు. కానీ దేవుని నామానికి అవమానం తెచ్చే మరి బ్రతుకు మాత్రం బ్రతకూడదు. దేవుని నామానికి అవమానం తెచ్చే పరిస్థితి ఈ రోజున ఎవరో మరి చాలామంది జీవితాలు చూస్తే అంత యథార్థంగా దేవుని మీద ఆనుకుని నిరీక్షణ కలిగి ఆ దేవుని కొరకే బ్రతకగలిగినటువంటి ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కానీ ఇక్కడ మనకి హన్నా అనేటువంటి ప్రవక్తిని మనం చూస్తున్నాం. ఆమె 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రేయింబగలు కూడా సేవ చేస్తూ ప్రార్థనలు చేస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉందట. హన్నా అనేటువంటి ప్రవక్తిని ఆమె సువార్త ప్రకటిస్తూ ఉంది. కనుక మన జీవితాల్లో మనము దేవుని చేతిలోనికి వచ్చిన జీవితాలుగా జీవిస్తున్నామా, లేకపోతే మన సొంత ఉద్దేశాలు మన సొంత నడిపింపులతో మన జీవితాలు కొనసాగిస్తున్నామా అనేది ఎవ్వరు మట్టుకు వారమే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనలను మనము పరిశీలన చేసుకోండి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనేను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఏ దిక్కు లేకుండా ఉన్నటువంటి వాళ్ళని దిక్కు సంఘమే చూసుకోవాలి, దాని అర్థం. కానీ ఆ ఇంట్లో ఒక విశ్వాసం ఉందనుకోండి, వారి తల్లి విధవరాలనుకోండి, ఆ విశ్వాసే ఏం చేయాలంటే సంఘం మీద భారం పడకుండా ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అలాగా ఇంకెవరూ లేరు అని అనుకుంటే నిజంగా సంఘానిదే ఆ బాధ్యత. కానీ మనం అలాంటి పనులు ఏమీ చేయట్లేదు. మనం ఏదో పై భక్తి చేసుకుని వెళ్ళిపోతున్నాం. నిజంగా ఎవ్వరూ దిక్కు లేని వారికి సంఘమే అండగా ఉండాలి. సంఘమే వారిని ఆదరించాలి. సంఘమే వారిని పోషించాలి. అందుకనే నేను మరి అలాంటి మరి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాను. కానీ ఎందుకో నేను చేయలేకపోతున్నాను. నాకు వచ్చేటువంటి ఆదాయము సరిపోక, అంటే అలాంటి చేయటానికి ఏమాత్రం కూడా మరి ముందుకు రాలేకపోతున్నాను. కానీ ముందు దినాల్లోనైనా మీరందరూ ప్రార్థన చేయండి. ముందు దినాల్లోనైనా నిజముగా అనాథలైనటువంటి కొంతమందిని మన సంఘం తరపున మనము పోషించే కార్యక్రమాలు జరగాలి. వెనకాల పిల్లలు లేని దిక్కులేని అనాథలు ఎవరైనా ఉంటే వారిని మనం గాలి కుదిలేయకూడదు. వారిని చూసి చూడనట్టుగా ఉండకూడదు.
వారి విషయములో తప్పనిసరిగా మనము ఒక ఏర్పాటు అనేది చెయ్యాలి. లేకపోతే మనము వాక్యాన్ని నెరవేర్చలేని వారం, బలానమ్మకమైన, లేకపోతే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని అనిపించుకోలేని భక్తిలో మిగిలిపోతాం. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు విధవరాలు అనే ఒక మాట వచ్చింది గనక ఈ సందర్భాలన్నీ కూడా మన ముందుకు తెస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనము జాలి, దయా, కనికరం కలిగి ఉండాలి. మన స్వార్థం, మన బ్రతుకు మనమే చూసుకోవటం కాదు. నీకంటే పేదలు ఉంటారు, నీకంటే బతకలేని వాళ్ళు ఉంటారు. నువ్వంటే కొంచెం పని చేసుకున్నా బతుకుతున్నావు, పని చేసుకుని బతకటానికి దిక్కులేని వాళ్ళు, పని చేసుకుని బతకటానికి ఆరోగ్యం లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకో పూట అన్న భోజనం పెట్టాలి. ప్రతిరోజు పెట్టలేవు, కానీ నెలకొక్క పూట అయినా అటువంటి వారిని చూసుకుని అటువంటి వారికి కొంచెం సహాయం చేసే ఆ మనస్సు అనేది మనకు లేకపోతే మనము యేసు ప్రభువుని బట్టి ఏమి నేర్చుకుంటున్నట్టు? ఆయన మనస్సు మనము సంపాదించుకోకపోతే మన భక్తి పరలోకానికి వెళ్ళే భక్తిగా ఉండదు. కనుక ఇది నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. గనుక ప్రభునందు ప్రియులను గమనించాలి. విధవరాలుగా ఉన్నటువంటి వారు మరి దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆ స్థితి వారికి ఇచ్చాడు. అయితే ఆ స్థితి ఇచ్చిన తర్వాత కొంతమంది దాన్ని అర్థం చేసుకుని దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా మరి ఇంటింటికి తిరుగుతూ సోదు కబుర్లు చెప్పుకుంటూ ముసలమ్మ ముచ్చట్లు ఆడుకుంటూ మరి ఆడరాని మాటలంట. ఏ మాటలండి? ఆడరాని మాటలు ఆడుతూ మరి బ్రతికే విధవరాలుగా మనం ఉంటున్నామా, లేకపోతే దేవుని కొరకు బ్రతికే విధవరాలుగా ఉంటున్నామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ మరొక విధవరాలను చూస్తున్నాము. ఈ విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. అవి తప్పేమీ లేవు. ఆమెకి 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు దేవునికి ఇచ్చేసింది. ఈ రోజున మన జీవితాల్లో మనము డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. విధవరాలైన వారు దేవుని సేవకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ టైం ఇస్తున్నారా? విధవరాలైనటువంటి పరిస్థితుల్లో వారు టైము దేవునికి కేటాయించాలి. అది దేవుని నియమం. అది దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు అవే. నిన్ను ఆ పరిస్థితుల్లో ఉంచి దేవుడు, ఎందుకంటే నీ ద్వారా సేవ జరగాలి, నీ ద్వారా ఆత్మలు రక్షించబడాలి, నీ ద్వారా సంఘం కట్టబడాలి, నీ ద్వారా సంఘం ఉజ్జీవింపబడాలి అని దేవుని ప్రణాళిక అది. అయితే చాలాసార్లు మనము దేవుని గురించి పట్టించుకోకుండా మనము ఏం చేస్తామంటే మనకు మనమే పైకి రావాలని, మనం ఏదో సాధించాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభునందు ప్రియులరా, దేవుని ఉద్దేశం అనేది మనలో నెరవేరినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుని పని మనం చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేము. ఆయన చిత్తమేంటో, ఆయన వాక్యమేంటో తెలుసుకొని దానికి లోబడినప్పుడు దేవుడు నిన్ను మరి ఎక్కడ ఉంచాలో, ఏ స్థితికి తీసుకురావాలో ఆ స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. కానీ ఆయన పక్కనెట్టేసి మనము ఏదో చేద్దాం అనుకుంటే ప్రభునందు ప్రియులరా, మనము అంతకంతకు కూడా కూరుకుపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఊబిలో పడిన వ్యక్తి తనకు తానే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఊబిలోకి కూరుకుపోయినట్టు దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి నీవేదో బాగుపడదాం, నీవేదో అభివృద్ధి అయిపోదాం అని అనుకుంటే అది నీ వల్ల జరిగే పని కానే కాదు. అది ఎవ్వరి వల్ల, నీ వల్లే కాదు, నా వల్ల కాదు, ఎవ్వరి వల్ల జరగదు. అది మనం దేవునికి లోబడి
దేవుని కొరకు బ్రతికితే దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు. ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక 2 విషయాలు చెప్పాను. ఒకటి, విధవరాళ్ళు ఎలాగుండాలో మనం చూస్తాం. లేక విధవరాల పట్ల మిగిలిన వాళ్ళు ఎలాగుండాలో కూడా మనం చూస్తాం. వాళ్ళని ఎప్పుడు మనం చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని తక్కువగా చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ పట్ల చాలా ప్రేమగా వాళ్ళని చూడాలి, చాలా మర్యాదగా చూడాలి, వాళ్ళని చాలా గౌరవంగా చూడాలి. భర్త లేని వాళ్ళను మనము చాలా మర్యాదగా గౌరవంగా దేవుని మనస్సు కలిగి చూడాలి. వాళ్ళని దేవుని మనస్సు కలిగి వాళ్ళ మీద జాలితో, ప్రేమతో, కనికరముతో వాళ్ళని మనం చూడాలి. అటువంటి వారిని కూడా దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నుంచి అయినా మన జీవితాల్లో మనము స్వార్థం అనేది మానుకుని క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి కష్టాల్లో ఉన్న వారిని దాటి వెళ్ళిపోకుండా వాళ్ళకి చేయగలిగినంత సహాయము చేసేటువంటి భక్తి మనం చేయాలని ఇది నాన్ని యేసు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ముగించుకుందాం. చూడండి, లోకసువార్త 7వ అధ్యాయం, లోకసువార్త 7వ అధ్యాయములో 16వ వచనం. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచరే. చూసారండి, చూసిన వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క చాలా అద్భుతం కదండి. చనిపోయిన వాడు బ్రతకడం కల్లారా చూసిన తర్వాత ఎలాగుంటుంది? మనమైనా అలాంటి సంఘటనలు చూస్తే మనం కూడా దేవుని స్తుతించకుండా ఉండలేం, గణపరచకుండా ఉండలేం, ఆరాధించకుండా ఉండలేం. అయితే దేవుడు మన పట్ల కూడా అలాంటి కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. దానికంటే గొప్ప కార్యాలు కూడా మన జీవితాల్లో మనం ఎన్నో చూసాం. మన బ్రతుకుల్లో దేవుడు ఎన్నో చేశాడు. కానీ మనము గ్రహించట్లేదు, మనము దాన్ని అర్థం చేసుకుని దేవుని మహింపరచలేనటువంటి ఆ పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులరా, ఇక్కడ చూడండి, ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే దేవునిని మహిమపరిచిరి అనేటువంటిది మనం చూస్తున్నాం. కనుక దేవుడు చేసినటువంటి మేలులు మనము మరి గ్రహించుకుని మహింపరిచేటువంటి బిడ్డలుగా ఉంటున్నామో లేదో అనేది అక్కడ మనం ఆగి ఆలోచన చేసుకోవాలి. కొంతమందికి గ్రహింపు ఉండదండి, అర్థం చేసుకోరు. నేను కష్టపడుతున్నాను, నేను బతుకుతున్నాను, దేవుడు నన్ను ఏం పోషిస్తున్నాడు అనుకుంటారు. చాలామంది గ్రహింపు ఉండదు. కానీ దేవుని దయ లేకపోతే ఒక పూట భోజనం చేయగలవా? నీ బిడ్డలకు ఒక పూట భోజనం పెట్టగలవా? దేవుని దయ లేకపోతే ప్రియులరా మనం ఏమీ చేయలేం. కాబట్టి అది మనము తెలుసుకుని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. చూడండి, లోకసువార్త 2వ అధ్యాయంలో ఆ విధవరాలు ఏం చేసింది? చదవండి, లోకసువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. చూసారండి, విధవరాలైనటువంటి స్త్రీ దేవుడిని ఏం చేస్తుందంటమ్మా? కొనియాడుతుంది, ఆరాధిస్తూ ఉంది. సనుగు గొనిగి మూలిగి బాధపడి ఉండవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె అలా ఉండకుండా ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, గణపరుస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. ఇంకేం చేస్తుంది? యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉంది. అబ్బా, విధవరాండ్లైన వారు మరి ఆయన గురించి మాట్లాడాలట. భర్తలు లేనటువంటి వారు, ఆయనే మీకు భర్త అయ్యుండి మిమ్మల్ని అద్భుతంగా పోషిస్తున్నాడు గనక మీరు ఆయన గురించి ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? ప్రభువు గురించి ఎవరికైనా చెప్తున్నారా? ప్రభువు గురించి ఒక్కరికైనా చెప్తున్నారా? ఒకసారి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలని
ఇది నన్ను మనం చూడండి ఇక్కడ పరిస్థితులు. దేవుని వాక్యం మనకు దొరికితే, దేవుడు మనకు దొరికితే మన పరిస్థితులు మారిపోతాయి, మన ప్రయాణం మారిపోతాయి. సమాధికి వెళ్ళేటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళు తిరిగి ఎక్కడికి వస్తున్నారు? వారి ఇంటికి తిరిగి వస్తున్నారు. బ్రతికిపోయాడు బిడ్డ, సజీవుడైపోయాడు. వాళ్ళకి సమాధికి వెళ్ళవలసిన పని లేదు. వాళ్ళ తిరిగి ఆ తల్లి ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఆనందముతో, సంతోషముతో తన ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. కనుక ప్రభువు గనక మనకు ఎదురైనప్పుడు ప్రియులరా, దేవుణ్ణి గనక మనం మరి దర్శించగలిగితే మన స్థితిగతులు, పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప దేవుడు గనక, ఆ గొప్ప దేవుడిని కలిగినటువంటి మన జీవితాల్లో మనము మరి ఇలాంటి అద్భుతాలు చూడగలిగినటువంటి ఆ పరిస్థితి అనేది ఏంటంటే, మనము మరి మన దుఃఖము, మన వేదన అనేది ప్రభువు చూడాలి. మన కలవరము, మన కన్నీరు అనేది దేవుడు చూడాలి. చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన స్థితిగతులు, మన పరిస్థితులు అన్నీ కూడా ఆయన మారుస్తాడు. ఆమె ఏడ్చింది, మూలుగుతూ సనుగుతూ ఉంటే ఆ కార్యం జరిగి ఉండేది కాదు. కానీ ఆమె ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉన్నందువల్ల ఆ కార్యం జరిగినట్టుగా మనం గ్రహించాలి. కనుక మన జీవితాల్లో మనం కూడా మరి సనుగుతూ గొనుగుతూ మన బాధలను బట్టి మనము మరి ఉంటే దేవుని కార్యాలు చూడలేము. కానీ మనము ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు నిజంగా మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయగలడు. చివరగా 17వ వచనం, ఆయనను గూర్చి ఈ సమాచారము యోదయ అన్నంతటను చుట్టుపట్ల ప్రదేశముల యందంతటను వ్యాపించాను. ఎలా వ్యాపించిందండి? మమత ఎలా వ్యాపించింది? చూసిన వారు, ఆ సంఘటన చూసిన వారు ఏం చేశారు? వెళ్ళి ఊరంతా, ఆ ప్రాంతమంతా కూడా ఇలాగా జరిగింది, ఇలా చేశాడు యేసయ్య అని చెప్పి ఆ ఊరంతా కూడా వారు ఏం చేశారంట? ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన యొక్క నోరు అనేది ఉందో చూసారా, అది మనం దేవుని కొరకు వాడాలి. మన నోరు దేని కొరకు వాడుతున్నాం? మనం తిండి కొరకు, దాని కొరకే మనం వాడుతున్నాం. ఈ నోటిని మనం దేవుని కొరకు వాడాలండి. దేవుడు మన అందరికీ నోరిచ్చాడు, మోగవాళ్ళుగా చేయలేదు, మాటలు రానివారుగా చేయలేదు. దేవుడు మన అందరికీ కూడా నోరిచ్చాడు. ఆ నోరు ఉపయోగించి మనం బతికేస్తున్నాం. మంచిదే, బతకొచ్చు, తప్పు కాదు. కానీ ఆ నోరు మరలా దేవునికి ఉపయోగించాలి కదా. ఆ నోరు మనం దేవునికి ఉపయోగిస్తున్నామా? ఎవరు మట్టుకు వారు ఆలోచించుకోవాలి. ప్రియులరా, మనం ఆయన కొరకు మాట్లాడకపోవటం ఎంత పాపమో అనేది మనకు అర్థం కావాలి. మనం ప్రార్థించకపోవటం, మన నోరు తెరిచి ప్రార్థించకపోవటం, మన నోరు తెరిచి ప్రభు గురించి ఇతరులతో మాట్లాడలేకపోవటం, అదే పాపం. ఇంకో పాపం ఏమి చేయక్కర్లొద్దు. వేరేగా నువ్వు వేరే పాపం ఏమి చేయక్కర్లా. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. కాబట్టి మేలైనది చేయనెరుగయు, అలాగూ చెయ్యని వానికి, చేయువానికి కాదు, అలాగూ చెయ్యని వానికి. ఇప్పుడు అర్థమైందండి? మీరు సరైనటువంటి ప్రార్థన చేయకపోతే అది మీరు పాపం చేసినట్టే. మీరు ఇతరులకు ఎవరికి కూడా ప్రభు గురించి చెప్పకపోతే మీరు పాపం చేసినట్టే. వేరే పాపం ఏమీ చేయక్కర్లా. నేనేరే అనుకోవాలి చాలామంది, నేను బాగానే ఉంటున్నాను, భక్తిగానే ఉంటున్నాను, పాస్టర్ గారు అనుకున్నట్టు నేను ఏమీ పెద్ద పాపాలు పడిపోలేదు అని కొంతమంది అనుకోవచ్చు. వేరే పాపం మీరేమీ చేయక్కర్లా. ఏది మేలో, ఏది మనం చెయ్యాలో అది మనం చెయ్యకపోవటమే మనం ఏం చేసినట్టంట? పాపం చేసినట్టు. చదవండి, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా
పాపము చేసిన వాడు నగుదును. చూసారా, సమూయేలు ఏమంటున్నాడండి? మీ గురించి నేను ఒకవేళ ప్రార్థన చెయ్యకపోతే నేనేం చేసినట్టు? పాపం చేసినట్టే. కనుక దయచేసి ఇది నాని దేవుడు మనతో మాట్లాడిన మాటలను మనం గ్రహించుకోవాలి. పేదలను, దిక్కులేని వారిని, తండ్రి లేని వారిని, విధవరాల్ని మనం ఆదరించాలి. వాళ్ళని బాధ పెట్టకూడదు, పైగా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. కొంతమంది లోబులు ఉంటారు. వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి, నా కష్టార్జితం ఇది, నేను సంపాదించుకున్నాను అనుకుంటాను. నీకంటే పేదవాళ్ళు ఉంటారు. నువ్వు పేదరాలు అయ్యిండు కూడా నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నీకంటే పేదలు ఉంటారు. నీకంటే పేదలకు నువ్వు సహాయం చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ స్థితిగతులు మారతాయి, నీ పరిస్థితులు మారతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అమ్మ నోరు తెరవండి దయచేసి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థించి, ఇది నాని దేవుడు మనతో ఏం మాట్లాడాడు, దేవుడు సెలవు లేకుండానే భర్తలు లేకుండా ఎవరన్నా అవుతారా? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే వారిని దేవుని సేవలో వాడుకోవాలని దేవుని ఉద్దేశం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వైపు తిరగకుండా ఇంకా పాపం కావాలి నాకు, ఇంకా నాకు లోకం కావాలి అనేటువంటి వారుగా చాలామంది ఉంటున్నారు అని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడు, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన భక్తి జీవితం ఎలాగుంది? ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలు, తన పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు. నా సొంత మాటలు నేను మీకు చెప్పలేదు. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూస్తాం కదా. మరి మనము తగ్గించుకోవద్దా? మనం నేర్చుకోవద్దా? మనం ప్రార్థన చేయొద్దా? పరిశుద్ధుడా యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. విధవరాలను చూసి కనికరపడ్డావు నాయన. నిస్సహాయ స్థితిలో, దిక్కులేని స్థితిలో నాయన, చాలా వేదనకరమైన స్థితిలో ఉండగా ఆమెకు సంతోషం ఇచ్చావు, ఆమెకు నెమ్మది ఇచ్చావు, ఆమెకు మేలు చేస్తున్న తండ్రి నీకు వందనాలు. ఇలాంటి మనసు మేము కూడా కలిగి ఉండమని మాతో కూడా మాట్లాడిన దేవుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చాలాసార్లు నాయన విధవరాండ్రలను, దిక్కులేని వారిని, అనాథలను మేము చిన్న చూపు చూస్తున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక నుంచి మా యొక్క ఆలోచన తీరు మారాలి, మా విధానం మారాలి ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి. అయ్యా, మేము ఎలా బ్రతకాలో, ఎవరు ఎలా బ్రతకాలో నాయన నేర్పించావు తండ్రి. కనుక ప్రతి ఒక్కరము కూడా అలాగ బ్రతకటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.